గచ్చిబౌలిలోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు ఐఏఎస్, ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏడీసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని నియమ నిబంధనలు అమలు చేయడం జరిగిందని వాటికి సంబంధించిన వివరాలను తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా మంది తెలియక ప్రవేశిస్తున్నారు. కానీ ఇటువంటి చేసిన వారిపైన మనం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లా నో ఎంట్రీలో డిస్ట్రిక్ట్ టైమింగ్స్లో మన నగరంలో మన సైబరాబాద్ రోడ్లపైకి ప్రవేశించినట్లయితే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే వాళ్ళకు అపరాధ రుసుము పడుతుంది. రెండోసారి అయితే వాళ్ళు వెహికల్ సీజ్ చేసి ఆర్టీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకొక నిబంధన ఏంటంటే అన్ని ఫ్లైఓవర్ల మన సైబరాబాద్ యూనిట్స్లో ఉన్న అన్ని ఫ్లైఓవర్ల పైన ఇవి మన కమర్షియల్ వెహికల్స్, అలాగే స్లో మూవింగ్ వెహికల్స్, ఈ ట్రాక్టర్స్ వీటి కూడా ప్రవేశం లేదు. వాళ్ళు ఏమైనా పోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి పోవాలి. దానిపై ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫ్లైఓవర్ ఇవ్వడానికి అనుమతి లేదు. అట్లా కమర్షియల్ వెహికల్స్ కానీ అలాగే హెవీ వెహికల్స్ కానీ ఫ్లైఓవర్స్ పైకి వస్తే కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఉంది నిబంధన, కానీ ఎవరు పాటించడం లేదు. సో మరొకసారి గుర్తు చేద్దామని మనం చేయడం జరిగింది. దీంతోపాటు మనకు రీసెంట్గా వచ్చిన కొన్ని మాల్స్ వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ ఉందనుకోండి, దానికి ఏంది ఒక 500 కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ పార్కింగ్ 500 వెహికల్స్ పడతాయి, 4 వీలర్స్, అలాగే 1000 2 వీలర్స్ పడతాయి. అలాంటి పార్కింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకి ఒకటేసారి 10,000 వస్తున్నాయి, వెహికల్స్ 10,000 వస్తున్నాయి. సో దట్ 500 పార్కింగ్ ప్లేస్ నిండిపోగానే మిగతా వెహికల్స్ రోడ్ పైకి వచ్చేస్తున్నాయి. రోడ్ల పైన మన క్యారేజ్ ఎక్కడ ఉందో అంటే రోడ్డు పైన ఉన్నాయి, రోడ్డు పైకి పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్లో చాలా ఇబ్బందులు అవుతాయి. అటువంటి వాటిని కూడా మనం సైబరాబాద్లో చాలా అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ను మనం గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.